తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఇదే మార్చి నెలలో మనకు షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. 6 గ్రహాలు కూడా కలవబోతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, మరి వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంలో గత 2-3 సంవత్సరాలలో ఉండేటువంటి విధంగానే ఉందా, మరి ఇక్కడ మిథున రాశి వారికి కానీ, అదేవిధంగా కర్కాటక రాశి వారికి కానీ, వృషభ రాశి వారికి కానీ, ఇలా కొన్ని రాశుల వారు ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలో ఉన్నారు. ఈ యొక్క తులారాశి వారు కూడా కనుక కంప్లీట్గా మరి ఎవరికి బాగుంది ఈ యొక్క మార్చి నెలలో అనేటువంటిది చూసుకునే దానికంటే ముందు ఖచ్చితంగా చెప్తున్న ఒక విషయము, మీ జన్మనామం ఏమిటి, నక్షత్ర అంటే మీ నామం నక్షత్రం యొక్క మీ యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది, అదేవిధంగా మీ జన్మనామం ఏమిటి, ఈ రెండూ కూడా చూడాలి. రెండిటితో పాటు గోచారము గ్రహచారము చూస్తూ, అదేవిధంగా జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలను చూస్తూ, మీరు జన్మించినటువంటి డేట్ ఏమిటి, మీ లక్కీ నెంబర్ ఏమిటి, అన్లక్కీ నెంబర్ ఏమిటి. ఉదాహరణకు నెంబర్ 5లో జన్మించినటువంటి వారికి బుధవారం ఎంత అదృష్టం, అదేవిధంగా నెంబర్ 1లో జన్మించినటువంటి వారికి ఆదివారం. ఇలా వారికి అంటే జస్ట్ ఇది ఇలా ఇంకా కొన్ని డేట్స్ ఉంటాయి. ఇవి అన్లక్కీ ఏమిటి, ఆదివారం జన్మించినటువంటి వారికి శనివారం. సో నెంబర్ 8 అన్లక్కీ, అదేవిధంగా 17 ఇట్లా. అంటే ఈ రెండు సంఖ్యాశాస్త్రము ఆస్ట్రాలజీ రెండింటి పరంగా చూసుకొని జాతకము ముందుకు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది, జరిగేది, మనకు జరగబోయేది 100కు 200% మనం అక్యురేట్గా కూడా చెప్పవచ్చును. నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా మనము చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ అందించినటువంటి వారము. నేను మీ మురళీధర్ శర్మ. తప్పకుండా మరి ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి ఈ యొక్క మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఇందులో క్లుప్తంగా తెలుసుకుందాం. మిథున రాశి వారు అంటేనే చాలా మెచ్యూర్గా ఉండేటువంటి వారు. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటిది కానీ, లేదా సంధి కుదిరించేటువంటి సందర్భాలలో నలుగురికి గొడవ జరుగుతూ ఉంటే అక్కడ వెళ్ళి మాట్లాడి దాన్ని పరిష్కరించేటువంటి వారు, చాలా తెలివి కలిగినటువంటి వారు. ఒక్కరైనా కూడా 2-3 వర్క్స్తో బిజీగా ఉండేటువంటి వారు. మరి 2021-22 నుండి కూడా తీవ్రమైనటువంటి బాధలు, ఇబ్బందులు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, అవమానాలు, మనీ రిలేటెడ్ ఇష్యూసు, ఇలా ఎన్నెన్నో ఫేస్ చేస్తూ హాస్పిటలైజ్డ్ తిరగడము, మీ భార్యకు కావచ్చును లేదా మీ భర్తకు కావచ్చును, ఇలా ఎవరికైనా స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము. మిథున రాశి వారికి అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయా అని ఫేస్ చేసేటువంటి సందర్భాలు ఎన్నెన్నో ఫేస్ చేసి ఉన్నారు. ల్యాండ్ రిలేటెడ్ కానీ, మీ యొక్క సొంత వారి నుండే మీకు అవమానాలు జరిగినటువంటి సంఘటనలు, ఇలా ఎన్నెన్నో కూడా ఎదుర్కొన్నటువంటి వారై ఈ 24లో ఏదో ఒక చిన్న అవకాశం మీకు దొరికింది. ఖచ్చితంగా ఏదో చిన్న అవకాశము అంటే చాలా చిన్న అవకాశం మీకు దొరికి కొంత పర్వాలేదు అనే సందర్భంలో అది ఉంటుందా చేజారుతుందా అనేటువంటి విధంగా మీరు ఇవాళ ఆలోచనలో ఉన్నారు. సో అలాంటి మిథున రాశి వారికి సకల కార్యసిద్ధి జరగబోతూ ఉంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా మహనీయుల కలయిక, ఈ మహనీయుల కలయిక అనేటువంటిది మీకు ఒక అద్భుతమైనటువంటి పుణ్యఫలం కావచ్చును. దాని వలన మీకు అద్భుతమైనటువంటి ఒక పవర్ జనరేట్ అవ్వడము, లేదా మీరెంతో ఇబ్బంది పడేటువంటి సంఘటన నుండి మీరు ఒక సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి, ఒక క్లారిటీ వస్తుంది వారి కలయిక వల్ల. సంఘంలో గౌరవ మర్యాదలు
పెరగబోతున్నాయి. సో తప్పకుండా ఆల్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చును ఈ యొక్క మిథున రాశి వారికి. ఇక అదేవిధంగా దుష్టులతో అకారమైనటువంటి కలహాలు ఉంటవి. ఇక్కడ ఏం చేయాలి, చాలా అంటే చాలా నోరు అదుపులో పెట్టుకోవాలి. మనకు ఇంట్లో సౌత్ డైరెక్షన్స్లో ఏమైనా మొక్కలు ఉన్నాయా చూసుకోవాలి. చూసుకొని దానిని ఈస్ట్ డైరెక్షన్స్లో కానీ ఇటు దిక్కు అదేవిధంగా మనకు ఈశాన్యం డైరెక్షన్స్లో కానీ పెట్టుకునే ప్రయత్నం చేయండి. లేదా చెట్లకు నీరు పోసే ప్రయత్నం చేయండి. లేదా గణపతికి గరకను ప్రతి బుధవారం సమర్పించండి. ఇక అదేవిధంగా కొన్ని ప్రమాదాలు అయితే పొంచి ఉన్నవి. కార్యవస్తు నాశనము కనబడుతుంది. ఇక్కడ కొంత మీ యొక్క పేరు ప్రఖ్యాతలు క్షీణించేటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఏమిటి, బుధవారం రోజు మనము గణపతికి గరకను సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నవి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ యొక్క మిథున రాశి వారికి ఈగో ఫీలింగ్ పెరగబోతుంది ఈ నెలలో కానీ వచ్చే నెల నుంచి అయినా కూడా మీకు మే వరకు క్లారిటీ వస్తుంది. కొంత కోపాన్ని కంట్రోల్ చేస్తూ ఈగో ఫీలింగ్ అనేటువంటిది కంట్రోల్ చేస్తూ మొండిగా ఉండేటువంటి ప్రయత్నం చేయకండి. డబ్బు కనబడబోతూ ఉన్నది, లేదా ఏదో రకంగా మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఇక ఇదే నా జీవితము హమ్మయ్య అని చెప్పి అనుకోవద్దు. గతంలో గడిచినటువంటి రోజులే మనవి. సో ఈ యొక్క సంవత్సరం మనకు భగవంతుడు గాడ్ గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, అంతే. మరలొక్క 1 ఇయర్ అయితే మరలా వేరే రకంగా ఉండబోతూ ఉన్నది. సో బీ కేర్ఫుల్. ఇక అదేవిధంగా స్థాన చలనము, పదవీహీనత, జాబ్ రిలేటెడ్ ఇష్యూసు, వ్యర్థ ప్రయాణాలు అసలు ఎందుకు చేస్తున్నామో కూడా అర్థం కాకుండా ప్రయాణాలు చేస్తాం. స్త్రీ మూలక డబ్బు ఖర్చు కనబడుతుంది. ఇక అదేవిధంగా కొంత కార్య విఘ్నములు, వస్తు నాశనము, శరీరము బలహీనంగా తయారవడము, శత్రుభీతి, ఉద్యోగ భ్రష్టత కనబడుతుంది. ఇక దీనితో పాటుగా కొంత పాప కార్యాలు ఏమైనా చేయాలి అనేటువంటి ఆలోచన, ఉద్యోగ నష్టము, వ్యవహార నాశనము, ధనము కొంచెము హాస్పిటలైజ్డ్ కానీ లేదా వృధా ఖర్చు కనబడుతుంది. ప్రమాద సూచనలు ఉన్నవి. దీంతో పాటుగా ఎంతో శ్రమ పడితే కానీ మనకు ఫలితము దక్కని విధంగా కనబడుతుంది. కనుక మీ వద్ద పనిచేసేటువంటి వారికి కానీ లేదా ఈ యొక్క బయట రోడ్లు శుభ్రపరిచేటువంటి వారికి కానీ కొంత ఫుడ్ రిలేటెడ్ కానీ వాటర్ రిలేటెడ్ కానీ జ్యూస్ రిలేటెడ్ కానీ మీరు వారికి డొనేట్ చేసే ప్రయత్నం చేయండి. లేదా దేవాలయం బయట ఉండేటువంటి వారికైనా ఏదైనా ఈ యొక్క ఫుడ్ రిలేటెడ్ కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు రిలేటెడ్ దానం చేసే ప్రయత్నం. ముక్కు ముఖము తెలియని వారికి అన్నదానం లాంటిది, వస్త్రదానం లాంటిది కానీ చేయడం వల్ల చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటవి అనేటువంటి విషయాన్ని గమనించుకొని తప్పకుండా దీంతో పాటుగా వ్యక్తిగత జాతకరీత్యా కూడా గురువు యొక్క దశ అయిపోయిందా లేదా అనేది మనం 100% చూసుకోవాలి. గురువు దశ మనకు అయిపోకుంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్.